దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే మనకు ఆశ్రయం, దుర్గము, రక్షణ, ఎత్తైన కోట, మన శృంగం. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనల్ని కాపాడువాడు, ఆయనే మనల్ని సంరక్షించి నడిపించేవాడు, ఆయన ఎత్తైనటువంటి కోట అని భక్తుడు మనకి సాక్ష్యం ఇస్తున్నాడండి. చూద్దాం లేఖన భాగము, కీర్తనల పుస్తకము 62వ కీర్తన 6వ చరణం మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ఆయనే ఆశ్రయ దుర్గము, రక్షణాధారం అంటారు, ఎత్తైన కోట అంటారు. దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో 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 శ్రమలు అనుభవించాడండి. ప్రాణ భయము చేత పారిపోయాడు. ఎన్నోసార్లు మరణాపాయాల్లో గుండా తప్పించబడి ఉన్నాడు. కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచుటను బట్టి, కేవలము దేవునిని ఆశ్రయంగా చేసుకొని, దేవుడే నాకు ఆశ్రయము, దుర్గము, నా రక్షకుడు, నా ఎత్తైన కోట, నా రక్షణ శృంగము, నా రక్షణాధారము అని ఆయన పూర్తి విశ్వాసము దేవునిపై ఉంచుట వలన మరణపు పరిస్థితుల్లో కూడా అతను తప్పించబడినట్లు మనము చూస్తామండి. అనేక అపాయాలు, అద్భుతాలు అతని జీవితంలో జరిగినాయి. అపాయాలు సంభవించినాయి ప్రియులారా. వాటన్నిటిలో నుంచి దేవుడు దావీదు భక్తుడిని లేవనెత్తాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు, రాజుగా స్థిరపరిచినట్లు మనం చూస్తాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనకు సంభవించే ఏ పరిస్థితి అయినా కావచ్చు, అన్ని పరిస్థితుల్లోనూ యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్ముకొనదగినటువంటి సహాయకుడండి. ఆయనే మన రక్షణాధారము, ఆయనే మనకు క్షేమాధారము, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ఎత్తైన కోట, మన రక్షకుడైన యేసు ప్రభువు వారే. ఎవరైతే వారి హృదయంలో యేసుక్రీస్తు వారి యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా కాపరి, ఆయనే నా ఎత్తైన కోట అని ఎవరైతే స్థిరంగా విశ్వాసం ఉంచుతారో వారి చుట్టూ ఆయన పరిశుద్ధ కంచె వేస్తాడండి. వారి కుటుంబం చుట్టూ పరిశుద్ధ కంచె వేస్తారు. వారి చేతి పనులను దీవిస్తారు. వారి కుటుంబమును వర్ధిల్ల చేస్తారు. వారి కుటుంబమును సుఖ సంతోషాలతో నింపుతారు. అంత మాత్రమే కాదు కానీ నిత్య జీవానికి అర్హమైనటువంటి వారిగా వారిని దేవుడు మారుస్తాడండి. ఈ ఇహలోకంలోనూ అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, ఉన్నతమైన స్థానాన్ని అందిస్తాడు. రెండవదిగా నిత్య జీవాన్ని కూడా, స్వర్గాన్ని కూడా అనుగ్రహించే శక్తి మన రక్షకుడైన యేసు ప్రభువు వారికి ఉందండి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుంటుంది, ఆయనే నా ఎత్తైన కోట, నా రక్షణ దుర్గం, నా రక్షణాధారము, నా ఆశ్రయ దుర్గము అని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రియమైన ప్రజలారా, ఇప్పటి వరకు మీరు యేసు ప్రభువుని బలంగా విశ్వసించకపోయినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయనను రక్షణాధారంగా చేసుకొనండి, ఆయనను ఆశ్రయ దుర్గముగా చేసుకొనండి, ఆయనను మీరు పూర్తిగా నమ్ముకొనండి. ఆయన ఎత్తైన కోట, నేను ఇక కదిలించబడను, నేను స్థిరపరచబడతాను, నా దేవుడు నన్ను బలపరుస్తాడని స్థిరమైన విశ్వాసం కలిగి మీ యథార్థమైన స్థితిని ఆయన వద్ద ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారం మీరు నడిచినట్లయితే మిమ్మల్ని క్షేమ స్థితిలో ఉంచుతారు. ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేసి అనేకులు ఎదుట సాక్షులుగా ఉంచుతాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.